నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్తే సార్. నమస్కారం. చలసాని గారు, అనుకున్నట్టే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం? బాగుంటుందండి. అన్నా వర్సెస్ చెల్లెలు ఎలా ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇద్దరు రెండు పార్టీలకు నేతృత్వం వహిస్తున్నారు. ఒకటి ప్రాంతీయ పార్టీ, ఒకటి జాతీయ పార్టీ. ఎన్టీ రామారావు గారి కూతురు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు, వారి అల్లుడు గారు ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షులు గారు. ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షులు. కుటుంబ రాజకీయాలు ఒక రెండు ప్రాంతీయ పార్టీలకు వీళ్ళు, రెండు జాతీయ పార్టీలు, రెండు మేజర్ పార్టీలు దేశంలో అయ్యే కదా ఉంటా. ఈ రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు. మీకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మీ మీడియా ఛానల్స్కి, అంతే కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్? షర్మిల వర్సెస్ జగన్ ఎట్లా ఉంటుంది? రాజకీయ విమర్శలు ఎలా ఉంటాయి ప్రచారంలో దూకితే? షర్మిల గారు అసలు ఆంధ్రప్రదేశ్కి వస్తారని నేను ఊహించలేదండి. ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఇచ్చిన మాట మార్చని మనిషిగా నేను అసలు ఆంధ్రప్రదేశ్ నా సంబంధం ఏంటి అని ఇంకా చాలా మాట్లాడారు ఆవిడ. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ కొనుక్కోవచ్చు, కానీ ఇవాళ వారికి వాళ్ళ అన్నయ్య గారికి ఉన్న విభేదాలు డబ్బు కోసమో లేదా ఒక పదవి కోసమో అనే ఉద్దేశంతోనే ఉన్నప్పుడు వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దేనికోసం అని కొన్ని ఉంటాయని కూడా మాట్లాడటం జరిగింది. అదే ధనం ఇష్యూ సెటిల్ అయిపోయి ఆ పదవి కనుక ఆవిడకి ఇచ్చేసి ఉంటే ఇవాళ తెలంగాణ రావటం, మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళటం ఉండదా? ఇవాళ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు, యనమల రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాను. మా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ పంపించేసి ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆయన. చంద్రబాబు నాయుడు గారితో చెప్పుంటారు ఆయన హ్యాపీయెస్ట్ పర్సన్ ఉన్నామని ఇవాళ. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ కొడంగల్లో నీళ్ళను కొంచెం విరామాల్లో రాజశేఖర రెడ్డి గారు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ కూడా థియేటర్ మీకు చెప్పాను కదా, థియేటర్ ముందు మొత్తం అంతా పెట్టి ఉన్నాయి. షర్మిల గారు ఆవిడ కొడంగల్లో చాలా గట్టిగా విమర్శించారు రేవంత్ రెడ్డి గారిని. మామూలు విమర్శలు చేయలేదు, పరిధి దాటి విమర్శించారు. శంకర్ నాయక్ గారు మన షర్మిల గారిని చాలా అనుచితంగా అసభ్యంగా విమర్శించిన మాట వాస్తవమే. వీరు కూడా ఒకసారి విమర్శించారు, వేరే సంగతి. కానీ ఒక రాజశేఖర బిడ్డగా ఆవిడ చెప్తూ ఉంటారు కదా, ఆ కూతురుగా నిలబడి కసితో పోరాడారు. తెలంగాణలో నిజంగా పాదాల మీద యాత్ర చేశారు. ముందు నేను నిలబడతా, తర్వాత మిమ్మల్ని నిలబెడతా అని కూడా అన్నారు. పాదాల మీద యాత్ర చేశారు, తెలుసు మీకు ఆ విషయం. పాదాల మీద నడిచేది పాదయాత్ర అంటారని చెప్పారు. అందువలన అన్నీ చేశారు. నేను ఎట్టి పరిస్థితులు నేను ఇక్కడే ఇక్కడ పుట్టినగా నేను ఇక్కడే పెరిగా, నా ఇక్కడే పెళ్ళాడా, ఇక్కడే బిడ్డల కన్నా నేను పోయేది కూడా చాలా గట్టిగా మాట్లాడు, నా జీవితమే తెలంగాణ కోసం అని చెప్పి. ఇంత జ్ఞాపక శక్తి లేదనుకుంటారండి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎంత త్వరగా యూటర్న్ తీసుకుంటారు, ఎంత త్వరగా మారిస్తే. మీరు యూటర్న్ అంటారు, వాళ్ళు రైట్ టర్న్ మేము తీసుకున్నాం అంటారు. రైట్ టర్న్ రైట్ కాదు, రైట్ టర్న్ అంట. ఏదన్నా మారుస్తారు. నేను ఏమైనా తప్పట్ను. మా హోదా విభజన హామీలు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కన్నీటి బొట్టు రాల్చలేదు కదా చనిపోయినప్పుడు జనాలు, లేదా మమ్మల్ని అరెస్ట్ చేసి హింసలు పెడుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. కాంగ్రెస్ పార్టీలో రఘువీరెడ్డి గారు మేము కలిసి ఉన్నాం, వారికి నిజంగా ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్రంగా విమర్శించారు కదా. సాకి శైలజనాథ్ గారు ఉన్నారు, వారు కూడా కలిసి పనిచేసాం, వారికి ధన్యవాదాలు. గిడుగురుద్దరాజు గారు మొన్న వచ్చారు, వెళ్ళిపోయారు, ఆహ్వానితుడి కింద ఆయన పెట్టారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నేను, ఇవాళ మీడియాకి మాత్రం ఆవిడని సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చిన దేవదూతగా చూపించబోతున్నారు చాలామంది. చూపించండి, బాధలేదు. స్వతంత్ర వ్యక్తిత్వాలను అణిచేసి ఇప్పుడు ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను అని గళం ఎత్తుతారు కదా, అప్పుడు మీకు సంతోషమే కదా. ప్రత్యేక హోదా ఎవరిది? రాజకీయం కోసం వాడుకుని వదిలేశారు ఈ రాజకీయ పార్టీలు. రాహుల్ గాంధీ గారి మీద నాకు నమ్మకం ఉందండి, రాజకీయాల కోసం ఆడుకునే వాళ్ళ మీద నమ్మకం లేదు నాకు. నేను ఢిల్లీలో మా సభకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారో డెఫినెట్గా అదే నిజాయితీ. సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన మన భారత్ జోడో యాత్రలో నేను కలిసినప్పుడు ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది, నమ్ముతున్నాను. ఏమన్నారు అప్పుడు మీతో ఆయన? ఖచ్చితంగా నేను ఆ రోజు హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటాం. దేశ చరిత్రలో నేను ఇంకోసారి చెప్తున్నా, ఏ ముఖ్యమైన రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమైన జాతీయ పార్టీ మేము పెట్టబోయే మొట్టమొదటి సంతకం దీని మీద అని చెప్పలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ కాశ్మీర్ సమస్య కాదు, ఏ సమస్య కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద అధికారం వస్తే పెట్టబోయే మొట్టమొదటి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నా లేకపోయినా కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఇది చెప్పారు. ఆ పార్టీ తన అమ్మగారు అన్యాయం చేసిందనే మాట ఆయన భావిస్తున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నా సోదరులు పెద్దలు తులసిరెడ్డి గారు 5 లక్షలు కొట్టించేసిన కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు, ఆయన పార్టీని డిఫెండ్ చేసుకోవచ్చు. ఏంటండి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారండి వివాదిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నమ్మి మోసపోయారు కాంగ్రెస్ పార్టీని. నేను చెప్తున్నాను, రమ్మనండి ఎవరైనా రాజకీయ నాయకుల ముందు రమ్మని, నేను మాట్లాడతాను. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ 0.84 ప్రత్యేక హోదా
చట్టరూపం దాల్చే విధంగా ప్రయత్నం చేస్తుంటే అసలు ఈ అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే లోక్సభ కాదండి, అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాల్సింది. చాలా తెలివిగా మారుస్తున్నారు, కోడ్ వచ్చింది, గుడ్డు వచ్చిందని. ఫిబ్రవరి 20వ తారీఖు నామోదం వచ్చినప్పుడు 22, 23 వరకు మేము అక్కడే ఉన్నాం అనేక మంది విద్యార్థులతో కలిపి. ఆ రోజు క్యాబినెట్ మార్చి 1 పెట్టుకోకర్లా, ప్రీపోన్ చేసి పెట్టేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే చాలు. హిమాచల్కి ఇచ్చినప్పుడు 50% రాష్ట్రాలు ఒప్పుకునేది ఏం లేదండి. ఇవన్నీ స్టోరీలు చెప్పండి, చెవులో క్యాబేజీ పెట్టి క్యాలిఫ్లవర్లు పెట్టి చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కోపం, నాకు ఇవాళ కోపం లేదు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సీట్లు అన్నారు, రాజకీయం. కళ్యాణ్ బాబు గారు 5 లడ్డూలు అన్నారు, మళ్ళీ ముందుకు రావట్లేదు. ఇవాళ మళ్ళీ కూడా వచ్చారు, ఇవాళ వరకు మాట్లాడకుండా. ఆ పార్టీలో గట్టిగా ఉన్నారు, పనిచేసిన ఉన్నారు, రెస్పెక్ట్ దెమండి. ఏ నాయకులు వేస్తే నరసింహరావు గారు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిజాయితీ కనిపించింది అన్నారు. ఆయన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది, కానీ రాజకీయంగా దీన్ని రాజకీయం చేయడం కోసం నిజాయితీగా వచ్చి కలిసి పనిచేయమంటే మనకు ఆనందం. ఇప్పుడు పార్టీలో నిజాయితీ ఉంది, రాహుల్ గాంధీలో నిజాయితీ ఉంది. ఇప్పుడు షర్మిల గారు అదే ప్రస్తావన తీసుకొస్తారు. అసలు 5 సంవత్సరాల నుంచి సావచెట్టు కొడుతుంటే కన్నీరు కూడా కాచక్కర్లేదు, ఒక మాట కూడా మార్చకుండా వాళ్ళని వచ్చేసారంటే జనాలు ఓట్ల కోసం ఎవరి కోసం ఇష్యూ చెప్పండి నాకు. నిజంగా వాళ్ళ అన్నగారి ఇష్యూ కానీ సెటిల్ అయిపోయి ఉంటే అది వ్యక్తిగతం, అది పంచాయతీ, డబ్బుల పంచాయతీ లేదా ఇంకో పంచాయతీ వస్తే వాటిని ఐ డోంట్ మైండ్, అది వ్యక్తిగతం. వాళ్ళకి అయినా సరే ఓవరాల్ రాష్ట్రం ఇంట్రెస్ట్ ముఖ్యం కాబట్టి వారు కనుక ప్రత్యేక హోదా విభజన హామీల సాధనతో కలిసి ముందులా పనిచేయడానికి వస్తే వాళ్ళ పార్టీ డెఫినెట్గా ఆహ్వానించాలి, కనీస బాధ్యత అది. కానీ రాజకీయం చేయడానికి వచ్చి ఇవాళ దాని తమ యొక్క స్కోర్స్ సెటిల్ చేసుకున్నానికి అన్నగారితోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోనో కళ్యాణ్ గారితోనో స్కోర్ సెటిల్ చేయడానికి వస్తే మాత్రం ఆవిడ కళ్యాణ్ బాబు గారి గురించి ఏం మాట్లాడారో ఇంతకుముందు విన్నారు మీరు 2018-19లో. నేనేమో మాకు జ్ఞాపశక్తి అంత తగ్గలేదు, ప్రజలు తగ్గిందేమో. నేను ఆ రోజు కళ్యాణ్ బాబు గారిని డిఫెండ్ చేశాను. నాయకులు ఉండదు సార్ జ్ఞాపక శక్తి, వాళ్ళు బాగానే కలిసిపోతారు. రాజకీయ నాయకులకు ఉంటున్నా లోపల కడుపులో కత్తులు పెట్టుకుని కలిసి వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, కళ్యాణ్ బాబు గారిని కూడా తప్పు మాట్లాడారు. కానీ నేను ఒకటి, అది వద్దు, నిజాయితీ కనుక కలిసి పనిచేద్దాం అనుకుంటే డెఫినెట్గా కలిసి పనిచేయ తప్పలేదండి. ఎవరన్నా రానివ్వండి, ఏమండి కేజ్రీవాల్ గారు మద్దతు ఇచ్చారు, ఎన్ని రాత్రుల్లో అక్కడకు కేజ్రీవాల్ గారి దగ్గరికి సాయంత్రం వాడికి కూర్చుంటాం, పొద్దున్నేమో ఎక్కడికి వెళ్ళటం, జేడీయూ దగ్గర తిరగటం. ఎవరండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారా, ఇంకోళ్ళు వచ్చారా, ఈయన వచ్చారా? మేమే కదండి. ఎన్ని చూపించండి దృష్టాంతాలు మీకు. సంజయ్ సింగ్ గారిని పంపించారు కేజ్రీవాల్ గారు మా సభకి, ప్రత్యేక హోదా విభజన సాధన సమితి నిర్వహించిన బహిరంగ సభ ఢిల్లీలో పెద్ద పెడితే దానికి మా ప్రధానం ఉంది, కేవలం ఆంధ్రప్రదేశ్ వచ్చారు, మిగతా వాళ్ళని వస్తే వచ్చారైనా. ఇప్పుడు షర్మిల గారితో టచ్ లోకి చాలా మంది వెళ్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ రాజకీయం. అది హోదా, మన రాజకీయం అయితే ఇక్కడ హోదా విభజన హామీల వరకు ఆవిడని ఆహ్వానిస్తాం, కానీ చిత్తశుద్ధి నిజాయితీ కనపడాలి తప్పితే తన స్కోర్ చెట్టు రాజకీయ స్కోర్ చెట్టు దీన్ని వాడుకుంటే కాదు. డెఫినెట్గా ఆహ్వానిద్దాం, కానీ సెకండ్ పాయింట్ అడగండి, రాజకీయం గురించి మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు 40 మందికి పైగా వైసీపీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ముఖ్య నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ టచ్లో ఉన్నారు, చాలామంది వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? మేము కాంగ్రెస్ పార్టీ మోసం చేసినప్పుడు, కనీసం ఇంత దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు రాష్ట్రం అంతా తిరిగాం. ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి, లోపల వేసేసి దాని మీద స్లాబ్ మీద స్లాబ్ వేసేయండి అన్నాం. మొన్న పాపం తీయండి అన్నా ప్రజలు ఒప్పుకోవట్లా, జరిగిన మోసాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు వాళ్ళు. కానీ ఇవాళ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత నిజంగా చెప్తాను, ఇందిరాగాంధీ గారు అందుకు మేము ఎప్పుడు ఎమర్జెన్సీలో భావజాలంలో ఉన్నప్పుడు దాని వ్యతిరేకంగా వచ్చిన స్కూల్లో కాలేజీలో వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఆ బాధ ఉంటుందండి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు బెటర్ అనిపిస్తున్నారు. ఈ మోడీ గారు, షా గారు, కాంగ్రెస్ పార్టీ బెటర్ అనే పొజిషన్ వస్తుందండి మోడీ గారు, షా వల్ల. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం. కానీ ఒకటి షూర్ అండి, షర్మిల గారని కాదు, డెఫినెట్గా ఆ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెల్లలేరు చాలామంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కళ్యాణ్ బాబు గారిని ఇష్టపడలేదు, బీజేపీ అంటే పడదు. ఇటు వెళ్తారు వామపక్ష పార్టీలు నిజాయితీగా పనిచేస్తారు, వాళ్ళకి వెళ్ళలేరు వీళ్ళు. వాళ్ళతో వెళ్తే త్యాగనిరతో పనిచేయాలి 24 గంటలు, కష్టం. ఎలాగైనా చూసే టైంలో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాకుండా వీళ్ళకి వెళ్దామనే భావన ఉంటుంది. కానీ ఇవాళ కొంతమంది 15 సీట్లు ఎగుతాయి, ఈ భ్రమలో మీరు చాలామంది బతకొద్దండి. ఆ పార్టీ నాయకుడు ఏమైనా సొంతంగా అయితే ఒక సీట్లు నెగ్గుతారేమో, 3% మీద కూడా వస్తుందని నేను అనుకుంటలేదు. ఇవాళ ఉన్న పొజిషన్లో జనవరి 15 నాటికి ఉన్న పొజిషన్ నాటికి కాంగ్రెస్ పార్టీ 1.24% వచ్చింది, ఇంకొక 1.74, 1.76% పెరగొచ్చింది. అంతేగాని ఇప్పుడు ఓట్లు పెద్దగా చీల్చేసి మళ్ళీ టీడీపీ జనసేన కూటమికి నష్టం కలిగించే పరిస్థితి. 2 విషయాలు ఉన్నాయి దీంట్లో. భలే ఉన్నారు కొంతమంది విశ్లేషకులు, నేనే కానీ ఇక్కడ అందరూ మేము ఉద్యమకారులతో పాటు మీరు విశ్లేషణ చెప్తున్నాం. కానీ
నేను ప్రతి విశ్లేషణ కూడా నా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయమని చెప్తాను. ఈ విశ్లేషణకారులు విత్ డూ రెస్పెక్ట్స్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్, వీళ్ళు ఏమంటారంటే షర్మిల గారు జగన్ గారే ఉపయోగించారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రోడ్లు చూడటానికి తీర్చడానికి అని వీళ్ళు భలే చెప్తూ ఉంటారు. తన బాణాన్ని తన మీదే ప్రయోగించుకుంటారు ఆయన. అలాంటి తిక్క మెంటాలిటీ ఉన్న మండోడు జగన్ గారిని, ఆయన మామూలుగా అవిధేయతను సహించని పక్షం వాళ్ళు వినలేడు ఆయన అలాంటి అని చెప్తూ ఉంటారు. అలాంటిది జగన్ గారిని తన మీద ప్రయోగించుకుంటారు ఆయన అనుకుంటాం. వైకాపా క్యాడర్ అనుకుంటున్నారు కొంతమంది. నిజమే మా బాస్ భలే ప్రయోగించాడు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రోడ్లు తీరిపోతే ఆనందపడుతున్నారు. కాదండి, నాకున్న అభిప్రాయం ప్రకారం సెఫాజీలో మిగతా వాళ్ళ అభిప్రాయాలు కొంత సెఫాజిస్టుల అభిప్రాయాలు చేసిన చిన్న సర్వేలు, శాంపుల్ సర్వేలు, ఫ్లాష్ సర్వేల ప్రకారం నా అభిప్రాయం ప్రకారం 10 ఓట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే కనుక 7 ఓట్లు అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, అంతిమంగా వైసీపీకే నష్టం. 2 ఓట్లు తెలుగుదేశానికి వెళ్ళే ఓట్లు కానీ జనసేన ఓట్లకు వెళ్ళే కానీ పడుతుంది. 1 ఓట్లు బ్రదర్ అనిల్ కుమార్ గారి ద్వారాను ఇంకోళ్ళ ద్వారానే ఆవిడ తెచ్చుకోవచ్చు. 10 ఓట్లు తీస్తే 7 ఓట్లు 7 ఓట్లు వైసీపీ నుంచే వస్తాయి అంటారు. ఎక్కువ ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళిన ఓట్లన్నీ ఎవరేయండి మెజార్టీ పక్క రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ళందరూ. కాంగ్రెస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. తెలుగుదేశం ఓట్లు ఇప్పుడు వీళ్ళిద్దరు తెలుగుదేశం స్ట్రాంగ్ ఓటింగ్ 20% ఉంటుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20-25% ఉండొచ్చు బికాజ్ ఆఫ్ బేస్ కమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కానీ కాంగ్రెస్ పార్టీకి అది దీనికి ట్రాన్స్ఫర్మ్ అయింది. మిగతా అన్ని న్యూట్రల్లో లేకపోతే అఫిలియేషన్ ఉండేవన్నీ ఉంటాయి. ఇవాళ పొజిషన్లో మళ్ళీ చెప్తున్నాను నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు జగనన్నకి సపోర్ట్ చేస్తూ జగనన్న కోసం పాదయాత్ర చేస్తూ జగనన్న వదిలిన బాణంగా ప్రచారం చేసిన షర్మిలని ఇప్పుడు కొత్తగా జగన్ గారిని విమర్శిస్తూ చేస్తారు. జగన్ గారు ఎలాంటి రాజకీయం చేశారో చెప్తారు. తర్వాత ఈ హత్య కేసు ప్రస్తావన కూడా తీసుకొస్తారా? అట్లా తీసుకొస్తే ఇన్ని విమర్శలు చేస్తే ఎలా ఉంటుందంటారు ఏపీలో? ఇది నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించారంటా ఉన్నారు. ఔఫారిటీస్ ఉంటున్నాం. బట్ ఎవరు ప్రయోగిస్తే ఎవరు రాజకీయం చేయడానికి వచ్చారు తప్పితే చారిటీ చేయడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు? రాజకీయం ద్వారా అధికారంలో పదవులు వచ్చి లాభం చేయొచ్చని డిఫరెంట్ ఇష్యూ, ఎవరన్నా అంతే కదండి. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుటుంబాన్ని చీల్ చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. ఆయన అన్నారుగా, కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. నారా రామ్మూర్తి రెడ్డి గారు ఎవరండి చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతారు? సొంత తమ్ముడు ఎమ్మెల్యే చేశాడు సార్. ఆయన్ని ఎవరు చీల్చారండి? కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నాన్నగారు కాదు అప్పుడు ఎండ్ ఆఫ్ అఫైర్స్లో ఉంది, చీల్చలేదా? ప్లీజ్ కమ్అవుట్. ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఏ పార్టీలో తీసుకెళ్లారండి? కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్ళి కేంద్ర మంత్రి ఇవ్వలేదా? ఆవిడ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న భర్తనే కొడుకుని చీల్చేసి భర్తని ఏలూరు సాంబశివరావు గారి మీద, ఈవిడ భారతీయ జనతా పార్టీ జాతీయ మోర్చా ప్రెసిడెంట్, మహిళా మోర్చా పురంధేశ్వరి గారు, వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన సీటు రాలేదని వాళ్ళ ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మొన్న పరుచూరు సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో వాళ్తే, వీళ్ళ తమ్ముడు తెలుగుదేశం, అక్క బీజేపీ, వాళ్ళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కుటుంబాన్ని చేసినట్టు కదా? పూర్వం రోజుల్లో కుటుంబం ఉండాలి. తమిళనాడు వేరండి. తమిళనాడులో మ్యాక్సిమం అఫిలియేషన్ ఉంటుంది. 1975-80లో అండి మీ తమిళనాడు చూస్తే ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ అఫిలియేషన్, అంటే కొంచెం ఇంటలెక్చువల్ డిస్కషన్ చేస్తే హైయెస్ట్ అఫిలియేషన్ పార్టీస్కి ఉండేది. అంటే రెండాకులు గుర్తు లేదా సూర్యుడు ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీలో ఒక కొడుకెళ్ళి అక్కడ చూస్తుంటే నరికేసిన సంఘటనలు ఉన్నాయి. అంత అంతే ఆ మూఢాభిమానం వీరాభిమానాలు అక్కడ ఉండేయండి. దాదాపు 55-60% అఫిలియేషన్ ఉండేది. దేశం ఎక్కడ లేదు. కాంగ్రెస్కి ఇక్కడ 15-20%, కొంత ఎస్సీ మిగతా కమ్యూనిటీస్ ఎక్కువ ఉండేవారు. తెలుగుదేశానికి అలా కొంత ఉండేది 15, అంటే గట్టి ఓటింగ్. తమిళనాడులో 50-60% నమ్మలేదు మీరు. ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు వేరే సంగతి అండి. అందుకే జాతీయ రాజకీయ పార్టీలు దాంట్లో పిల్ల ఆటగాళ్ళు ఆటలో అరటిపండులా ఉండేవారండి వాళ్ళు. మోపనార్ గారు కొంచెం ఇంపాక్ట్ చూపించారు తమిళనాడు కాంగ్రెస్. తర్వాత చిదంబరం గారు దాంట్లో మీకు తెలిసే విషయం అని. అందుకని కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ యాజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కన్సర్న్, షర్మిల గారి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది డిస్టర్బెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తుంది. మానసికంగా నైతికంగా దెబ్బతీసే ప్లాన్. ఇప్పుడు ఎన్ని ఓట్లని కాదు, నైతికంగా చెల్లెమ్మ అంటే మీ చెల్లెమ్మ అంటే ఇదిగో నేనే చెల్లి అంటది ఈవిడ అని ఏం మాట్లాడతారు? ఇంకో చెల్లి గారిని కూడా తీసుకొస్తారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సీట్ కోసం ట్రై చేశారు. సునీత గారి హస్బెండ్ చాలామంది తెలుసండి. అది ఆ జిల్లాలో తెలుసు, బయట తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ విమర్శలన్నీ గొప్ప ప్రభావితం చూపించే అవకాశం ఉంది జగన్ గారికి వ్యతిరేకంగా. డెఫినెట్గా మానసికంగా ప్రభావిస్తుంది, నైతికంగా బలహీన వస్తే. రెండోది ప్రజల్లో కూడా ఆలోచన వస్తుంది. ఇవాళ ఉన్న 110 సీట్లు ఏదైతే తెలుగుదేశం జనసేన గెలుస్తుందని మనం భావిస్తున్నామో అది కొంచెం పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చండి. నిజంగా వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కానీ మానసికంగా నైతికంగా దెబ్బ కొట్టే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను ఒకటే చెప్తున్నాను,
నిజంగా నిజాయితీతో నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ బాగు చేయాలి, భావితరాలను బాగు చేయాలని రావాలి, కానీ తమ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి వస్తే అది మంచిది కాదు. మార్చుకుని కలిసి పోరాడితే ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. 100% చూద్దాం. నిజాయితీ లేదు అని చెప్తున్నారు మీరు షర్మిల గారి విషయంలో నిజాయితీ లేదు అని చెప్తున్నారు. నేను మీకు నిజాయితీ లేదని నిజాయితీ పని చేయాలని చెప్తున్నాను. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు పని ఇంతకుముందు చేశారా? ఆ రోజు లాస్ట్ మినిట్లో యూటర్న్ రైట్ టర్న్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరికి ఉందని చెప్తున్నాను, ఈవిడన్నా చేయాలని కోరుకుంటున్నాను. అట్లా అంటారా? వాళ్ళందరూ మేము చూసాం కదండి. ఈవిడన్నా ఇప్పుడు తెలంగాణలో చూసాము అని చెప్పేసి అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎక్కడైనా స్పందించారని చేయలేదు. ఇవాళ మార్పు వాల్మీకి ఋషి అయినట్టు మా బోయవాడు వాల్మీకి అయినట్టు అలాగా రావచ్చు కదా. ఓకే, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.